ఇక రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీకు రాజన్న పాలన తీసుకొస్తాం, లేదంటే ఇంద్రమ్మ పాలన తీసుకొస్తాం, రాజీవ్ గాంధీ పాలన తీసుకొస్తాం, అలనాటి పాలన తీసుకొస్తాం, మమ్మల్ని గెలిపిస్తే ప్రజా పాలన తీసుకొస్తామని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అంటే నేను అనుకున్నాను రాజన్న పాలన పర్లే బాగానే ఉండే, దాని తర్వాత ఇంద్రమ్మ పాలన అయ్యి బాబు ఎమర్జెన్సీ వస్తుందా, దాని ముందు రాజీవ్ గాంధీ పాలన ఎలా ఉంటుంది రాష్ట్రం అని చాలా భయపడడం జరిగింది. అంటే అవన్నీ ఆ రెండు కూడా నాకు తెలియదు. రాజన్న పాలన అంటే నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలిగాను. సో మరి ఇది కాకుండా వీళ్ళిద్దరు పాలన తీసుకొస్తా అంటే అమ్మ ఇందిరాగాంధీ పాలన అంటే మరి ఎమర్జెన్సీ రావచ్చేమో. మొన్ననే రీసెంట్గా 50 ఏళ్ళు కూడా పూర్తి చేసుకుంది ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత, పెట్టిన నుంచి ఇప్పటివరకు పూర్తి చేసుకోవడం జరిగింది. సో అది కాకుండా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఏదైతే ఆ రోజు పాలన ప్రజా పాలన అన్నట్టుగా నిజంగా ప్రజలందరినీ కూడా రోడ్లపై నిలిచిపెట్టడం జరిగింది ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. అంటే నేను ఎలా చెప్తున్నానంటే గతంలో 10 ఏళ్ల క్రితం కూడా ఎరువుల కోసము యూరియా కోసం రైతులు కొట్టుకొని అది చేసి ఇది చేసి తెచ్చుకునేది. సో అది కాకుండా వాళ్ళ షాప్ల ముందు క్యూ కట్టేది, ఇంకా 100ల సంఖ్యలో క్యూ కట్టేది. దేనికోసం? ఎరువుల కోసం, యూరియా కోసం. మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. ఆయన గతంలోనే చెప్పింది వాళ్ళు మోసపోదాం అనుకుంటున్నారు, మా వల్ల మేము మోసం చేస్తామన్నాడు. ఈ పిచ్చి జనాలు గొర్రె జనాలు వినలేదు. ఏదో అద్భుతాన్ని అరచేతులు అద్భుతాన్ని చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కన్నా ఇంకా అద్భుతం చేసి చూపిస్తాడేమో చూద్దామనేసి గెలిపించడం జరిగింది. బాగానే ఉంది. మరి గెలిపించినప్పుడు ఏం చేయాలి నువ్వు? అప్పుడు చంద్రబాబు అనేది మొన్న వరకు ఎలక్షన్లో కూడా అన్యాయంగా మమ్మల్ని పంపించారని, తెలంగాణ నుంచి అన్యాయంగా మమ్మల్ని అమరావతికి పంపించారు, కట్టుబట్టలతో పంపించారు అన్నారు. 10 ఏళ్ళు ఇచ్చాం కదా ఛాన్స్ ఉండమని, ఎవడు బొమ్మ అన్నాడు? 10 ఏళ్ళు ఇచ్చినాక కూడా కట్టుబట్టలు చెప్పడానికి కొద్దిగా బుద్ధి ఉండాలి. సో అదే రకంగా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ 10 ఏళ్ళు వాళ్ళు ఇట్లా చేశారు, 10 ఏళ్ళు అట్లా చేశారు. ఏం చేశారు 10 ఏళ్ళు? పార్లమెంట్లో మొన్ననే కదా ఒకటి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది తెలంగాణ గురించి. ఇక ఎప్పటికైనా మాట మార్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. అది లేకుండా 10 ఏళ్ళు ఇట్లా నువ్వేం చేస్తున్నావు అది చెప్పురా బాబు. 10 ఏళ్ల గురించి వాళ్ళ గురించి ఎందుకు? వాళ్ళది అయిపోయింది, వాళ్ళని పక్కన కూర్చోబెట్టినారు. ఇంకో 3 ఏళ్ల తర్వాత సంగతి. వాళ్ళ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు అనేది చెప్పాలి అంతే. సో గతంలో ఏదైతే చెప్పులు క్యూర్ కట్టేదో సేమ్ రైతులు, ఆడోళ్ళు అయితేంది మగోళ్ళు అయితేంది, యూరియా షాప్ల దగ్గర ఎరువుల షాప్ దగ్గర గంటల కొద్ది క్యూలను నిలబడుతున్నారు వాళ్ళు. కొంతమంది రైతులు చక్కెర వచ్చి పడిపోతున్నారు ఎండకు, వర్షానికి నిలబడలేక, ఎండకు నిలబడలేక ఇబ్బంది పడుతున్నారు. సో ఆధార్ కార్డులు పెట్టడము, చెప్పులు పెట్టడం, నాకు పెద్ద రాయిని చిన్నదాన్ని క్యూలు పెట్టడము, గంటల కొద్ది షాప్ల ముందు నిలబడుతున్నారు రైతులు. గిట్టుబాటు ధర ఇయ్యవు, బోనస్ వస్తున్నాను, బోనస్ ఇస్తావు. అప్పుడు అన్ని బియ్యాల కన్నా ఇప్పుడు సన్న బియ్యానికే ఇస్తాం, దొడ్డి బియ్యానికే ఇస్తాం, మళ్ళీ లింకు పెట్టినావు. రైతు బంధు ఫుల్ ప్లేస్గా చేస్తా అన్నావు, రైతు భరోసా ఫుల్ ప్లేస్గా చేస్తా అన్నావు, రుణమాఫీ ఫుల్ ప్లేస్గా చేస్తా అన్నావు. అన్ని క్వశ్చన్ మార్కే. మళ్ళీ ఏమనంటే 6 గ్యారెంటీలో మా అన్న అయిపోయినాయి. ఏమైపోయినాయి? ఏమి కాలేదు, సగం కూడా అయినాయో. కానీ చెప్పుకోవడం మాత్రం ఆల్మోస్ట్ అన్న అయిపోయినాయి, 1-2 ఉన్నాయంట. ఏమైనా ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది, కరెంట్ బిల్లు నడుస్తుంది. అది కూడా అన్ని చోట్లలో కాదు, కొన్ని చోట్లల్లో. మరి ఇంకేమో జరుగుతుంది? రైతు బంధు అన్ను ఇచ్చినావు, కొద్దిగా రుణమాఫీ అన్ను సగం ఇచ్చినావు. నేను అనేది ఫుల్ ప్లేస్గా చేయాలి కదా. ఇప్పుడు బీసీ యువ వికాస్ అని పెట్టడం జరిగింది. ఏమైంది అది? అంటే మళ్ళీ బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి గారు బంద్ చేశారు. అంటే ఒక దళితుడు పెట్టిండనా? దళితుడు అనౌన్స్ చేసిండనా? ఆయన ఒక మినిస్టర్, డిప్యూటీ సీఎం మినిస్టర్ అయినా ఆయన నోటి నుంచి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్టే కదా, తప్పేముంది? ఏమంటే దీనికి ఆపి ఇంకో దాన్ని డబ్బులు ఇస్తారు అని చెప్తారు, ఖజానాలో డబ్బులు లేక. మరి ఇదే మొన్న పార్లమెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది కదా, కేసీఆర్ 10 ఏళ్లలో ఉన్నప్పుడు 2,80,000 కోట్లు మాత్రమే అప్పు చేయడం జరిగింది. గతంలో 70 కోట్ల చిల్లర గత ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ అప్పులో అది కాకుండా 2,80,000 కోట్లు అప్పు చేయడం జరిగిందని క్లియర్ కట్గా పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. మరి మీరెన్ని కోట్లు గెలిచిన 1.5 year 1,00,000 కోట్లు తీసుకొచ్చారు కదా అప్పు. 10 ఏళ్లలో 10 లక్షలు కూడా, ఇప్పుడు 10 ఏళ్లలో 10 లక్షలు కావాలి, సంవత్సరానికి 1,00,000 నీ లెక్క ప్రకారం 2,00,000 కోట్లు అప్పు అయింది. మరి నువ్వు సంవత్సరంలో 1,00,000 కోట్లు అప్పు చేసావు కదా. ఇంకో సంవత్సరంలో 2 లక్షలు, ఇంకో సంవత్సరంలో 3 లక్షలు, ఇంకో సంవత్సరంలో 4 లక్షలు, దాదాపు 4 నుంచి 5 లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు నువ్వు నీ తరం అయిపోయే వారికి. మరి కేసీఆర్ చేసింది తప్ప, రేవంత్ రెడ్డి చేసింది తప్ప? ఎవరు ఎక్కువ అప్పులు చేశారు? ఎవరంటే అప్పులు చేశారు. మిగులు బడ్జెట్ అంటే పార్లమెంట్లో క్లియర్గా ఇచ్చారు కదా. 70,000 కోట్లు ఆల్రెడీ అప్పు ఉంది తెలంగాణకు. తెలంగాణ వచ్చేటప్పటికి 70,000 కోట్లు
తెలంగాణకు సంబంధించిన అప్పు 70,000 కోట్లు అని చెప్పడం జరిగింది. మిగతా ఈ 10 ఏళ్ళ ఆస్తులు కూడా చెప్పారు. ఇప్పుడు 2,80,000 కోట్ల అప్పు చేసిన కేసీఆర్ ప్రభుత్వము దగ్గర ఒక 50-60 లక్షలకు పైగా 50-60 కోట్ల లక్షలకు పైగా ఆస్తులు సంపాదించిండు అని. మరి సంపాదన కాదా? కొద్దిగా ఉండాలి కదా, బుర్ర ఉండాలి కదా, ఏం చేసింది ఏంది అనేది. నువ్వు ఇందిరమ్మ పాలనను ప్రజాపాలనను ఇందిరమ్మ పాలన అంటే ఆడోళ్ళ పాలన చాలా ఓపిక ఉంటుంది, చాలా సహనం ఉంటుంది. నిజంగా ప్రజలకు ఏదో చేస్తారని అనుకుంటే రోడ్ల మీద నిలబెడతావు రైతుల్ని, కొట్టుకునేలా చేస్తావు రైతుల్ని. నీళ్ళు లేక వాళ్ళకు సమయానికి వర్షాలు లేక ఇబ్బంది పడుతుంటే నువ్వు కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని కావాలని నీళ్ళు ఆపుతున్నావు. దిక్కు లేక మళ్ళీ అదే కాళేశ్వరం నుంచి వాటర్ లిఫ్టింగ్ చేస్తున్నావు. పనికిరాదన్న మల్లన్న సాగరు, కొండపోచమ్మ తల్లి, రంగనాయకుల సాగరు ఇవన్నీ పనికిరావన్నావు కదా. మరి ఇప్పుడు మేడిగడ్డ మొత్తం పోయిందన్నావు కదా, మరి అక్కడి నుంచి పంపింగ్ చేస్తున్నావు కదా. ఇప్పుడు వాటర్ వస్తున్నాయి తెలంగాణకు. అప్పుడు పనికిరాని కాళేశ్వరం ఇప్పుడు ఎలా పనికి వస్తుంది? యాక్చువల్లీ ఆ మొత్తం ఆపేది, మొత్తం కొలాబ్ చేద్దాం, దీనివల్ల మొత్తం తెలంగాణకు నష్టం జరిగిపోయింది, లక్షల కోట్ల నష్టం జరిగిపోయింది, తెలంగాణ ముంచిండు అని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. దేవుడు కరుణించాడు, దేవుడు వాస్తవం చూశాడు కదా. సరే అక్కడ 2 పిల్లలు కుంగినే తప్పు, అది జరిగింది తప్పు, ఏదో తప్పు జరిగింది, దాన్ని నువ్వు రిపేర్ చేయాలి కదా. ఒక పెద్దన మాట్లాడుతూ మరి తెలుగులోనే కదా, మరి నా చదవచ్చు కదా సిమెంట్ బత్తాల్లో, లేదంటే పని చేసిన వాళ్ళు లేరా అని చెప్పడం జరిగింది. వాస్తవమే కదా అది. సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే తెలంగాణకు ఉపయోగపడేలా చేయండి, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేలా చేయండి. కానీ అంతేగాని ఎంతసేపు 10 ఏళ్ళు ఇట్లా చేశారు 10 ఏళ్ళు అట్లా చేశారు అనే మాటలు వద్దు. నేను చెప్పిన వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి అంతే. సబ్స్క్రైబ్ షేర్ నేను అడగను, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.